గత కొంతకాలంగా నాగబాబు గారు బాలయ్య మీద చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. అందుకు గాను నెటిజన్స్ నుండి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు నాగబాబు గారు. దానికి సంబంధించి ఒక వివరణ ఇచ్చారు. అదేంటంటే నాగబాబు గారి మాటల్లో, హలో ఫ్రెండ్స్, గత కొంతకాలంగా నేను ఒక వ్యక్తి మీద చేస్తున్న కామెంట్స్కి విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మామూలుగా నేను ఎలాంటి కాంట్రవర్సీస్ జోలికి వెళ్ళను, ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళను. అలా కామెంట్ చేశాను అంటే దానికి ఒక పర్పస్ ఉంది. చాలామంది ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ నాకెవరో తెలియదు అన్నందుకు నేను కౌంటర్ ఇచ్చానని అనుకున్నారు. కానీ అది నిజం కాదు. ఆ వ్యక్తి ఇప్పటికీ 6 సార్లు మా కుటుంబం మీద, మా అన్న తమ్ముళ్ళ మీద 6 సార్లు కామెంట్ చేయడంతో నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అది కూడా నేను కామెంట్ చేసింది చాలా సరదాగా, నవ్వుతూ, ఫన్నీగా చేశాను తప్ప మరే ఇతర ఉద్దేశం లేదు. నిజం చెప్పాలంటే నేను ఇప్పటివరకు ఆ వ్యక్తిని టార్గెట్ చేయలేదు. ఒకవేళ నేను టార్గెట్ చేస్తున్నానని అభిప్రాయపడితే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. నేను కామెంట్ చేశానన్నారు కాబట్టి ఆ వ్యక్తి మా కుటుంబం మీద చేసిన కామెంట్స్ ఏంటో మీరే వినండి. ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు వెళ్ళి పొలిటికల్ ఇష్యూస్ మీద పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అనగా అతనెవరో నాకు తెలియదు అని సమాధానం చెప్పాడు. అందులో కూడా తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. కానీ నేను తప్పుగా ఫీల్ అయింది ఎక్కడంటే, పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీని గెలిపించి వాళ్ళని ఈ పదవుల్లో కూర్చోబెట్టారో అతనే తెలియదు అనడం నాకు నచ్చలేదు. మీ పార్టీకి పనిచేసి మీ ప్రభుత్వం గెలిచడానికి కారణమైన ఒక వ్యక్తి మీకు తెలియదు అన్నప్పుడు మీరెవరో నాకెలా తెలుస్తుంది? ఇదే నా సమాధానం అని నాగబాబు గారు విమర్శకులకు సూటిగా సమాధానం ఇచ్చారు. బాలకృష్ణ చేసిన రెండో కామెంట్ గురించి ఈరోజు రాత్రి 9 గంటలకు సమాధానం చెప్తానని చెప్పారు. మరి ఇప్పుడు చెప్పండి, నాగబాబు గారు అలా అనడం కరెక్టా తప్పా? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.